జన్యుపరమైన లోపంతో తలెత్తే సికిల్ సెల్ ఎనీమియా రుగ్మతను సకాలంలో గుర్తించగలిగితే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి పరిశోధకులు అన్నారు. దీన్ని దేశం నుంచి తరిమికొట్టాలంటే విస్తృతంగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గిరిజన జనాభా అధికంగా ఉన్న జార్ఖండ్లో సికిల్ సెల్ ఎనీమియాను తక్కువ సమయంలో గుర్తించేలా మాలిక్యులర్ టెస్ట్ను సిసిఎంబి అభివృద్ధి చేసిందని, ఇది ఎంతో ఖచ్చితత్వంతో పనిచేస్తోందని తెలిపారు. ఏపీ, తెలంగాణలో స్క్రీనింగ్ కోసం ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నట్లు వివరించారు. జార్ఖండ్లో సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలను విస్తరించేందుకు టాటా స్టీల్ ఫౌండేషన్ ఆ రాష్ట్ర ఎన్హెచ్ఎంతో త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. మరి అసలు సికిల్ సెల్ ఎనీమియా ఎంత ప్రమాదకరం, దాన్ని త్వరగా ఎలా గుర్తించవచ్చు, అరికట్టడానికి గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలపై సిసిఎంబి డైరెక్టర్ వినయ్ కుమార్ నందికూరి టాటా స్టీల్ ఫౌండేషన్ సీఈఓ సౌరవ్ రాయ్తో ముఖాముఖి. వరకు దేశంలో సికిల్ సెల్ ఎనీమియాను నిర్మూలించాలనే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగానే సిసిఎంబి అట్లాగే టాటా స్టీల్ ఫౌండేషన్ అట్లాగే జార్ఖండ్ ప్రభుత్వంతో కలిసి కార్యక్రమాలు చేపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు దీని గురించి మాట్లాడేందుకు సిసిఎంబి డైరెక్టర్ వినయ్ నందికూరి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, యాక్చువల్గా అసలు ఈ సికిల్ సెల్ ఎనీమియా అంటే ఏంటి సార్? దాని నిర్ధారణ ఎలా చేయొచ్చు మనం? సికిల్ సెల్ ఎనీమియా అనేది ఒక బ్లడ్ డిసార్డర్. హిమోగ్లోబిన్ మన బ్లడ్లో ఉంటుంది, అది ఆక్సిజన్ తీసుకుని వెళ్తుంది. మన ఒక్కొక్క సెల్లో 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రోమోజోమ్ నెంబర్ 11లో ఒక జీన్ ఉంది. ఆ జీన్లో ఒక మ్యూటేషన్ వస్తే ఇట్ ఈస్ కాల్డ్ హెట్రోజైగస్. కానీ 2 క్రోమోజోమ్లో కూడా మ్యూటేషన్ వస్తే దాన్ని హోమోజైగస్ అంటారు. 2 క్రోమోజోమ్లో మ్యూటేషన్ ఉన్నప్పుడు యూ ఎండ్ అప్ గెటింగ్ సికిల్ సెల్ ఎనీమియా. ఏమవుతుంది అంటే హిమోగ్లోబిన్ షేపు రౌండ్ షేప్ నుంచి ఒక సికిల్ షేప్కి వెళ్తుంది. దానివల్ల ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు క్యారీ ఆక్సిజన్ యాజ్ ఎఫిషియెంట్లీ. దానివల్ల అక్యుములేషన్ అవుతుంది. తర్వాత బ్లడ్ ఫ్లోలో ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సివియర్ వాళ్ళకు దే గెట్ హాస్పిటలైజ్డ్, దే నీడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. అంతవరకు వెళ్తుంది అది. సో ఇట్ ఈస్ ఏ డిసార్డర్ వేర్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ అదర్ థింగ్స్. చిన్నపిల్లల్లో అట్లాగే న్యూ బోర్న్ బేబీస్లో లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో వీటిని మనం గుర్తించడం ఎలా సార్? చిన్నపిల్లలప్పుడు కొంచెం కష్టం. బికాజ్ మనం చిన్నప్పుడు వీ హ్యావ్ సంథింగ్ ఎల్స్ కాల్డ్ గామా హిమోగ్లోబిన్. దానివల్ల చిన్నప్పుడు వెరీ యంగ్ ఏజ్లో తెలియదు. వన్స్ దట్ గామా హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ ఆగిన తర్వాత దిస్ బికమ్స్ అపారెంట్. అంతకుముందు తెలియదు. సో వెరీ చిన్నప్పుడు తెలియదు. ఒక 2-3 సంవత్సరాల తర్వాత తెలియడం మొదలవుతుంది. ఎందుకంటే అది ఆగిపోతుంది. సో వన్ ఆఫ్ ద డ్రగ్స్ మేము యూజ్ చేసే డ్రగ్ ఏంటంటే, మనం కాదు, డాక్టర్స్ యూజ్ చేసే డ్రగ్ ఇస్ హైడ్రాక్సీ యూరియా. ఇట్ బ్రింగ్స్ బ్యాక్ ద గామా హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ ఆ టైప్లో. సో ఉన్నవన్నీ తెలియడానికి టైం పడుతుంది. చాలా ఈజీ. బ్లడ్ డ్రాప్ నుంచి మేము పీసీఆర్ చేస్తే తెలిసిపోతుంది. చెప్తున్నట్టుగా తెలుసుకుంటే దీన్ని నిర్మూలించడం ఈజీ అని చెప్తున్నారు. మేనేజ్ చేయడం ఈజీ. సో ఓకే సార్, ఈ మేనేజ్ చేయడం ఈజీ అంటారు. అసలు తెలుసుకోవడానికి సిసిఎంబి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంది? తెలియాలి అంటే టెస్ట్ చేయాలి. మీరు బ్లడ్ ఇచ్చారనుకోండి, ఆ బ్లడ్ నుంచి మేము డిఎన్ఏ ఆ బ్లడ్ నుంచి డిఎన్ఏ నుంచి ఒక పీసీఆర్ చేస్తే మాకు డిపెండింగ్ ఆన్ ద బ్యాండింగ్ ప్యాటర్న్ మేము చెప్పగలం హోమోజైగస్, నో ప్రాబ్లమ్స్ అండ్ హెట్రోజైగస్. ఇది తెలిసిపోతుంది, ఒక్క పీసీఆర్లో తెలిసిపోతుంది. సార్, ఇప్పుడు మన సిసిఎంబి తీసుకొచ్చి ఒక టెస్ట్ మాడ్యూల్ తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు అసలు ఆ టెస్ట్ ఏంటి, దాని గురించి చెప్తారు? బ్లడ్ స్పాట్ తీసుకుంటాం. బ్లడ్ స్పాట్ నుంచి ఒక ప్రిక్ తీసి ఒక 96 well ప్లేట్లో, అంటే ఒక ప్లేట్లో పెడతాం. మీరు 2 రియేజెంట్లు యాడ్ చేస్తాం, ఒక పీసీఆర్లో మెషిన్లో పెడతాం. వచ్చిన తర్వాత పీసీఆర్ అయిపోయిన తర్వాత అది తీసి ఒక జెల్లో యాడ్ చేస్తాం. బ్యాండింగ్ ప్యాటర్న్ చూసి చెప్పగలం. కోవిడ్ చేసినట్టే. సో ఇది ఇప్పుడు అంటే ఈ టెస్ట్ మన దగ్గర అంటే ప్రభుత్వ పరంగా చేస్తున్నారా, ప్రైవేట్ పరంగా చేస్తున్నారా? ఒకవేళ ప్రభుత్వ పరంగా చేస్తే ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది, దీనికి రేట్స్ ఎట్లా ఉన్నాయి సార్, ఫేర్స్? టెస్ట్ మేము డెవలప్ చేసాం. వీఆర్ విల్లింగ్ టు ట్రాన్స్ఫర్ ద టెక్నాలజీ టు ఎనీ కంపెనీ. వీ హ్యావ్ సర్టన్ కండిషన్స్. దే హ్యావ్ టు, వాళ్ళు ఆ కాస్ట్ని 100 రూపీస్ కంటే తక్కువ పెట్టాలి. ఓకే, వీ విల్ ట్రాన్స్ఫర్ ద టెక్నాలజీ.
So currently we are transferring technology to one of the companies which is going to be started by Dr. Company itself. But we are willing to transfer. It's not like మా దగ్గరే ఒక కంపెనీకి ఇచ్చే ప్రశ్న లేదు. We are willing to transfer the technology. With a certain percentage of comes to CCMB, rest goes into whatever it is. సో ఇప్పుడు మళ్ళీ పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి సంబంధించి మన తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం లాంటివి లేదంటే అటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఇటువంటి అటు జార్ఖండ్లో కానీ ఎటువంటిది అంటే సీసీఎంబీ ఎట్లా పనిచేస్తుంది సార్ ఆ ప్లేస్లో? మేము డైరెక్ట్గా పనిచేయగలం, మేము పని చేయలేము. వీ హ్యావ్ టు వర్క్ విత్ గవర్నమెంట్. ఇవన్నీ ఎన్హెచ్ఎమ్స్ ఉన్నాయి. If they become aware, they will approach us. Then we will do the things along with the government. మేము వెళ్ళి స్క్రీన్ చేయడానికి ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ ఒక్క టెస్ట్కి 100 రూపాయలు వేసుకున్నా 1,00,000 చేయాలి అంటే లెట్స్ సే వీఆర్ లుకింగ్ ఎట్ అప్రాక్సిమేట్లీ 1 కోటి. సో వీఆర్ అన్ ఇన్స్టిట్యూట్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రీసెర్చ్. మా దగ్గర టెస్ట్ అయితే చేసాం, బట్ వీ విల్ వర్క్ విత్ ద గవర్నమెంట్. ప్రస్తుతం మనతో పాటు టాటా స్టీల్స్ ఫౌండేషన్ CEO సౌరవ్ రాయ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ సార్ ఆన్ దిస్ MOU. సో యువర్ వర్క్ ఈజ్ మాన్సీ, రైట్? One of our pieces of work is Mansi. So what is Mansi and is it collaborated with the CCMB? So what is that, sir? Tata Steel Foundation works in Eastern India and has a very large public health portfolio which saturates entire districts and reaches all rural households in each of these districts, working very closely with the National Health Mission and the public health setup in these states, which is why we've collaborated with CCMB. Very simply put, the work will have 3 components. There's a pre-mobilization for the testing, identifying households, reaching households, building trust with the households, doing the mobilization. Then there is the testing, which CCMB has a unique and effective methodology, like we were discussing. But then then the question becomes, once you have a diagnosis, how do you counsel people, right? How do you prevent or reduce the prevalence of sickle cell anemia, which is where our role again comes in. Because we have these networks, a lot of the counseling, awareness, working with public systems is the place where Tata Steel Foundation, our teams come into place. So that's the overall project plan and what we are going to do as part of this collaboration. What is your current work going in Jharkhand along with Maharashtra and Chhattisgarh also? You are there. So what is the current work going on there, sir? So like I said, I think our work spans a range of themes, many themes that continue to be challenges there. So you have intensive work, large scale intensive work on educational outcomes, on public health, as we said, on tribal identity, on vocational training. So there's a large portfolio of work that we are doing. Working with public projects, right? That's right. So how you are making your volunteers to do this, sir? So one is volunteers. We have we have large teams who are out there working on public health outcomes. We also work very closely with the formal frontline health workers, the ASHA workers, A&M workers. There is also a very effective public health outreach system. You have PHCs, SHCs, which can be revitalized, which some of whom are working really well. Is there any chance to come to Telugu states as Tata Steel Foundation? So the Tata Group already works in Andhra Pradesh and Telangana. That's number one. Second, we have a work on tribal identity, called Samvad, and we have leadership programs. We actually have a fairly active network in Telangana, and each of them are doing some outstanding work. In fact, just this Sunday, I think we have a work on tribal cuisines, and there's a lovely group from Adilabad, who are connected with us, who come and are part of our tribal leadership networks, etc. And they have a fellowship on heritage, so they work on cuisines, tribal cuisines, recipes from Adilabad. They're doing their work. We are just helping, standing by them. And now I think what they've started doing is they've started doing ragi laddus, and that's going to a whole range of, this is Bagubai I'm talking about, her group. They're going to a whole range of laddus. So we've just stood by them for the last 4-5 years. We start standing by people when they're not famous, but they have huge potential to do something.
And that's it, that's the work that we are doing over here. I'm happy to share results list separately with you on this, right? Thank you very much. Thank you. సో ఇవి టాటా స్టీల్ ఫౌండేషన్ CEO చెప్తున్నటువంటి విషయాలు.